కాయ నేర్కొని ఇంటికెళ్ళామని అని చెప్పి రాందమ్మ అని అన్నాను. అది ఆ ఉద్దేశం మనసులో ఉంచుకొని ఇంకా దేవుడు గొప్ప కార్యం చేశాడు నా పట్ల. ప్రార్థన చేసి ఆయన కూడా నాతో పాటు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేశాను తగ్గిందా అని అన్నాడు. నువ్వు ప్రార్థన చేసావు, ఎప్పుడు చేసావు అంటే నేను తెల్లారగట్ట లేచి ప్రార్థన చేస్తున్నాను నీకోసమా అని అంటారు. దేవుడు నిజంగా ప్రార్థన అంటే అసలు గిట్టేది. ప్రార్థన చేస్తుంటే బజార్లో వచ్చి కూర్చున్నాడు. దేవుడు మనందరం మన ఆలకిచ్చి గొప్ప కార్యం చేశాడు. అసలు ఏమీ నేను 2 వేళలో ఇచ్చి పంపించాడు ఆ అబ్బాయి. అంటే అమ్మ అంత కాళ్ళు వస్తే కిడ్నీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చిందని అన్నాడు. దేవుడు చాలా నా పట్ల ఒకటని కాదు నేను చెప్పాల్సింది చాలా విషయాలు నా జీవితంలో నేను రక్షణ పొందిన దగ్గర నుంచి నా బిడ్డల విషయం కానీ నా రక్షణ నా కుమారుడి విషయంలో కానీ నా భర్త విషయంలో కానీ దేవుడు ఒకటని కాదు కరోనా విషయాల్లో కూడా చాలా మేలు చేసి మమ్మల్ని అందరిని కూడా నా బిడ్డలే నన్ను కూడా చాలా ఆయన రెక్కల చాటున ఉంచాడు, స్వస్థపరిచాడు. ఈ విషయమే కదా పోయిన నెలలో కూడా దగ్గు జలుబు వచ్చి హాస్పిటల్కి వెళ్ళి అబ్బాయి కూడా కనపడ్డాడు నాకు. ఏంటంటే అంత నీరసంగా ఉండవు ఎండలో వచ్చేవాళ్ళని అప్పటికి అయినా కానీ కానీ హాస్పిటల్కి వెళ్ళాను. ఇంకప్ప ఈయన మాటలో తట్టుకోలేక వెళ్ళాను. ఏం లేదమ్మా తగ్గిపోయింది ఏం చేయదని అన్నాడు. దేవుడు ఆయనతో కూడా డాక్టర్ గారితో కూడా మాట్లాడాడు. నాకు తెలుసు ఆ సంగతి. నాకు విశ్వాసం ఉంది. మీరు నా గురించి ప్రార్థన చేయండి. అది మంచి పెద్ద గొప్ప సాక్షినే. దేవుడు నన్ను స్వస్థపరిచిన విధానము మామూలుగానే నడుస్తుంది దేవుడికి నేను ఏమిచ్చినా నా మనసు నా నాలుగు సాలదు ఆయనకి. దేవునికి నిమిత్తమై స్తుతులు స్తోత్రాలు ఆయనకే చెల్లును గాక. దేవుని నామంలో ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. సంఘాల గురించి మన 7 సంఘాల గురించి ప్రార్థన చేస్తాను. నా గురించి నా కుటుంబం గురించి నా యజమాని రక్షణ గురించి మీరందరూ ప్రార్థన చేయండి. ఇప్పుడు కూడా నాకు ఏంటో తెలియని విధంగా మా హృదయంలోకి ఒక వెలుగులాగా వచ్చింది. నీరసం అయిపోయాను. కూర్చున్న ఆరాధన జరుగుతుంటే నాకైతే ఎప్పుడు జరగలేదు. అదేంటో నాకైతే తెలియదు. మరి నీరసం అయిపోయాను, కళ్ళు తిరిగినట్టు ఒక రకం అయిపోయాను. నా గురించి మీరందరూ ప్రార్థన చేయండి. చిన్న సాక్షి దేవుడు దీవించుగాక.